అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో అనగా ఏప్రిల్ 22, 23 తారీఖులలో మీరు నంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళబోతున్నారు. కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? అసలు వీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నంబర్ 1గా పొజిషన్‌లోకి వెళ్తారు? మీరు ఎలా నంబర్ 1గా ఎదుగుతారు? ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నించండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారి జీవితంలో తలరాత మార్చే వ్యక్తి మరో 2 రోజుల్లో రాబోతున్నారు. అయితే మీరు నంబర్ 1గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు సహాయపడబోతున్నారండి. కుంభరాశి వారి జీవితంలో తలరాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు? వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి? మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారకులు అవ్వబోతున్నారు? కుంభరాశి జాతకులు ఒక వ్యక్తి వల్ల ఎలా మహాజాతకులుగా మారబోతున్నారు? మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా జరిగి తీరుతాయి? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కుంభరాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది. ఎందుకంటే వీరికి ఏదైనా ఒక విషయం ఒక్కసారి చెప్తే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు పొల్లు పోకుండా చెప్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి గల వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే తప్పకుండా కార్యసాధన చేస్తారని చెప్పొచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో చాలా మనస్ఫూర్తిగా చేస్తారు. అంటే దాంట్లో ఎక్కువ కూడా స్వార్థం అనేది కనిపించదు. అలానే నిస్వార్థంగా ఆ పనిని చేసి చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆశ లేకుండా పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలగడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణమని చెప్పుకోవచ్చు. తమ ఆలోచనలు ఇతరులకు ఎవరికీ కూడా కుంభరాశి వారు తెలియనివ్వరు. ఒక రకంగా చెప్పాలంటే వీరు చేసేటువంటి పనులను ఎవరికీ కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. వీరు చేసే ప్రతి పనిని గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు కూడా. కుంభరాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారన్నమాట. అంతేకాకుండా చాలా బాధపడుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తారు. వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల సాధ్యం కాని పని అని చెప్పుకోవచ్చు. అలానే వీరు నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు సమస్యలు కూడా తెచ్చుకుంటారు. కొంత ఆచితూచి వీరు అడుగు వేస్తే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఫలిస్తుందని చెప్పుకోవచ్చండి. ఇంకా కుంభరాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కూడా. ఎక్కువగా అనేకంటే కూడా ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతారని చెప్పొచ్చు. బయట ఫుడ్ అంటే వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారు. వీరి యొక్క నిరంతరం ప్రయత్నాలు విజయాలు దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయండి. వాటిలో వీరు సబ్సిడీ అవుతారనమాట. ఎక్కువ కాలం వీరికి ఎదుగుతూ అంటే ఎవరైనా సరే ఎదుగుతూ ఉన్నప్పుడు వీరు చాలా సంతోషిస్తారు. ఇంకా ఎన్నో ఆటంకాల వల్ల కానివచ్చు, ఈ కుంభరాశి వారనే మొదలు పెట్టినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కానివచ్చు, ఇవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు కూడా ఉండవు. అలానే వీరికి ఆవేశం ఎక్కువ. ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కుంభరాశి వ్యక్తులు సాంకేతిక విద్యలు, విద్య చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ప్రజా సంబంధాలు, విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయడంలో వీళ్ళు దిట్టులు అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదండి. కుటుంబానికి సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే కనుక కొన్ని సందర్భాలలో కుటుంబానికి అటు ఇటుగా ఎత్తు ఫలాలు ఉన్నప్పటికీ చాలా కొద్ది సమయంలోనే వాటన్నిటినీ కూడా బయటపడతారు. అవన్నీ సర్దుకునేలా చేస్తారు కూడా. ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమవుతుందో వీరి చేతికి ఆ డబ్బు అనేది అందదు. కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా కూడా ఉంటుంది. వీరు అవసరాలకు సొమ్మును సర్దుబాటు చేసి ఎప్పుడు కూడా కుంభరాశి వారు కారకులు కూడా అవుతారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పూర్వజన్మ సుకృతం యొక్క కుంభరాశి వారి జీవితంలో
తలరాతను మార్చేటువంటి వ్యక్తి రావడం, వారి వల్ల ఒక మంచి పొజిషన్‌లోనికి తొందరలోనే నంబర్ 1కి ఎదగడం, దాంతో పాటుగా మంచి పొజిషన్‌కి కూడా వెళ్తారనమాట. ఆ వ్యక్తి యొక్క రాక అనేది అన్ని విధాలుగా కూడా మీకు చాలా అంటే చాలా చక్కగా మీ జీవితానికి కలిసొస్తుందని చెప్పుకోవచ్చండి. అతని వల్ల టోటల్‌గా మీ జీవితమే మారిపోతుంది కూడాను. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? మీ మంచి కోరే వ్యక్తి. మీ మంచి కోరే వ్యక్తినా? లేకుంటే చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి. అన్ని విధాలుగా కూడా మీకు చాలా బాగా కలిసొస్తుంది. ఈ 2 రోజుల్లో చాలా బాగుంటుంది. కుంభరాశి వారి జీవితంలో ఈ 2 రోజులు ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితం అనేది చాలా వినూత్నంగా మారబోతుంది. ఇదంతా జరగడానికి కారణం ఆ వ్యక్తి. అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో అయినా, అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు, లేదా ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కావచ్చు, ఉద్యోగం వచ్చినప్పుడు ఆ టైంలో కూడా కావచ్చు, లేదంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు జర్నీలో మనకు చాలామంది తారసపడుతూ ఉంటారు. ఒక్కొక్కరు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు. అసలు అది ఎలా జరుగుతుందో, ఏ క్షణాన మీకు వాళ్ళకి ముడిపడుతుందో తెలియదు, కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగుతూ ఉంటుంది. కొంతమందికి ఇలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కావచ్చును, లేదా మీ బిజినెస్ పార్ట్నర్స్ రూపంలో కూడా కావచ్చు, లేదంటే మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గరే పనిచేసే వ్యక్తి కూడా కావచ్చు. అయితే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే కుంభరాశి వారి జీవితంలోకి ఆ వ్యక్తి రావడం అనేది జరుగుతుందో, అప్పుడే వీరి యొక్క తలరాత కూడా చాలా అంటే చాలా మారేటువంటి అవకాశాలు కూడా మొదలవుతాయని చెప్పుకోవచ్చు. ఎటువంటి సందేహం లేదు. కుంభరాశి వారు నెంబర్ 1గా ఎదగడానికి ఆ వ్యక్తి మీకు తోడుగా ఉంటారు. ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా తోడుగా నీడగా కూడా తప్పకుండా ఉంటారని చెప్పుకోవచ్చు. మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి చాలా విషయాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు కూడా. వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా ఉంటాయి. జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలా మాట్లాడకూడదు, ఎవరితో ఎప్పుడు ఎలా మెదగాలి అనేటువంటి ఈ విధంగా ఇతరులతో నొచ్చకుండా మన పనిని పూర్తి చేయించుకోవచ్చు. ఇలా కూడా ప్రతి ఒక్క విషయం కూడా ఆ వ్యక్తి ద్వారా మీరు తెలుసుకుంటారు. ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి యొక్క చక్కగా, అంటే గురువులాగా బోధిస్తారని చెప్పాలి. ఆ నూతన వ్యక్తి ఇంకా మాటల ద్వారా మీరు రోజువారీ జీవితంలో చాలా వరకు కూడా ప్రభావం చూపిస్తాయని చెప్పవచ్చండి. అందువల్ల చేసేటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు మీరు అద్భుతంగా రాణిస్తారు. ఇంకా ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పూర్వాభివృద్ధి కూడా మీకు తప్పకుండా రేపటి రోజున చాలా అనుకూలంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా మీరు మంచి పొజిషన్కి వెళ్తారని కూడా చెప్పొచ్చండి. ఆ వ్యక్తి వల్ల మీ జీవితమే మారిపోతుంది. 2 వ్యక్తిగత సమస్యల విషయాలలో కూడా వాటి పరిష్కారం దిశగా మిమ్మల్ని తీసుకొని వెళ్తాయి. ఆ సమస్యను చూసి కుంభరాశి వారు చాలా అంటే చాలా భయపడిపోతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన యొక్క సలహాలతోటి, సూచనలతోటి ముందుకు నడిపించి తప్పకుండా మీరు ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ఆర్థిక సలహాలు, సమస్యలు, కుటుంబ జీవితంలో తప్పకుండా, అంటే వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా వాళ్ళు అనుకునేది నిజం కాబోతుందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ఎవరైతే సరే ఎక్కడైనా ఉంటాయి. ఆ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం, శాంతి కూడా మీ సొంతం అవుతుంది. దీంట్లో సందేహమే లేదు. మీ జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడం కూడా మీకు ఈ 2 రోజుల్లో తప్పకుండా జరుగుతుందండి. ఇంకా మీ ఇంట్లో డబ్బు అనేది ఖచ్చితంగా మీరు రేపటి రోజున చూడబోతున్నారు. అవన్నీ కూడా జరగడం వల్ల మీరు మనశ్శాంతిగా ఉంటారనమాట. ఆ వ్యక్తికి ప్రైజ్ చేయకుండా ఉండలేరు, అంటే ఆ వ్యక్తిని మెచ్చుకోకుండా ఉండలేరనమాట. ఎంతో ఆనందంగా కూడా ఉంటారు. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా చాలా అంటే చాలా బాగుంటారు. శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు రేపటి రోజున అంతా కూడా సంతోషంగా ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవితంలోకి వారు రావడమే మంచి ప్రయోజనాలు పొందే విధంగా మీ జీవితం చాలా అంటే చాలా తప్పకుండా ఆనందంగా ఉంటుంది. శివ ఆరాధన ఎంతో మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పకుండా హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అలాగే ఏదైనా కానీ మంగళవారం రోజు, బుధవారం రోజు మీరు
శివయ్యను మనస్ఫూర్తిగా నామస్మరణ చేసుకోండి. శివుని యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటాయి. మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలో వచ్చే వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నారు అనేది మనం చూసుకున్నాం కదా. మరో 2 రోజుల్లో మీ జీవితం చాలా అంటే చాలా ఆనందంగా గడచబోతుందని చెప్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.